మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా స్థానిక ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో బొందిల రజక సంఘం వారు నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరు కావడం జరిగింది. మొదట ఎమ్మెల్యే సంఘం పెద్ద మనుషులతో కలిసి రాణా ప్రతాప్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ధైర్యానికి, శౌర్యానికి, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం రాణా ప్రతాప్ మహారాజ్ అన్నారు. మొఘలుల నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతమాత ముద్దుబిడ్డ అని కొనియాడారు. ఈ దేశంలో పుట్టిన గడ్డి పరక సైతం ఈ దేశ పౌరుషాన్ని, దేశభక్తిని పాల్పంచుకుంటుందని అనడానికి నిదర్శనమని, మహారాణా ప్రతాప్ గుర్రం చేతక్ దీనికి నిదర్శనమని అన్నారు. హల్దీగడి యుద్ధంలో విరోచితంగా పోరాడిన తన ప్రాణప్రాయ స్థితిలో ఉన్న మహారాణా ప్రతాప్ ను రక్షించడానికి 26 అడుగుల కందకంపై నుండి దూకి రక్షించడమే అందుకు నిదర్శనమని అన్నారు. మహారాణా ప్రతాప్ సింగ్ మహారాజ్ విదేశీయులకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. శక్తివంతమైన అమెరికా పైన 2 దశాబ్దాలు సుదీర్ఘ పోరాటం అనంతరం విజయం సాధించిన వియత్నాం దేశ అధ్యక్షుడు స్వయంగా తమ గెలుపుకు మహారాణా ప్రతాప్ సింగ్ మహారాజ్ ప్రేరణదాయకమని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. వియత్నాం విదేశాంగ మంత్రి భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు స్వయంగా ఉదయ్పూర్లోని రాణా ప్రతాప్ సమాధిని దర్శించుకొని అక్కడ ఉన్న పిడికెడు మట్టి తీసుకొని ఈ దేశ వీరత్వం, ఇక్కడ ఉన్న వీరుల ప్రేరణ మా దేశాన్ని కూడా అవసరమని చెప్పి ఆ మట్టిని తీసుకెళ్లి వియత్నాం దేశ మట్టిల్లో కలపడం జరిగిందన్నారు. భారతదేశానికి ఇక్కడ పుట్టిన వీరుల పౌరుషానికి ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయాయని అన్నారు. నేడు జరుగుతున్న భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఛత్రపతి శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్ లాంటి వీరుల స్ఫూర్తితో నేడు పాకిస్తాన్ పైన, ఉగ్రవాదం పైన ఉక్కుపాదం మోపడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారికి ఘనమైన నివాళులర్పిస్తూ వారికి అదేవిధంగా ఇందూరు బొందిగల రజక సంఘ సభ్యులందరికీ, సోదరమణులకు ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. శౌర్యానికి, ధైర్యానికి భయం అనేది లేదు అనేదానికి నిదర్శనం మహారాణా ప్రతాప్ సింగ్. వారు ఏదైతే దేశ స్వతంత్ర సమరంలో కానీ, విదేశీయుల పరిపాలనకు వ్యతిరేకంగా